నిద్రలేచావా? సక్కుని ఇంటికి తీసుకొచ్చి నేను నీకు నచ్చని పని చేశాను. నీ కోపం పోయిందా లేక ఇంకా నా మీద కోపంతో ఉన్నావా? విషయం ఏమిటంటే వసూళ్ళకి నువ్వెళ్తావా నేను వెళ్ళనా? నేనెంత దుఃఖంలో ఉన్నా బాధలో ఉన్నా నాకు పని చేయక తప్పదు. వ్యాపారాన్ని చూసుకోవాలి కదా. అయినా నేను చెప్తే నువ్వు వింటావా? ఆ ధర్మ తీసుకున్న అప్పుకి వడ్డీ పెరిగిపోతోంది. మనం వాడికి తగిన గుణపాఠం నేర్పిస్తే మిగతా వాళ్ళు భయపడి దారిలోకొస్తారు. నేనే వెళ్తాను. నువ్వు ఇలాగే ఆలోచించుకుంటూ కూర్చో. నీ మీద నీకే కోపం వచ్చినట్టుంది. నీ ఇష్టం. అమ్మా ఆగు, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేను బాధ్యతల్ని విస్మరించను. ఒకవేళ నా మనసు బాగుండకపోయినా ఆ ప్రభావాన్ని ఖచ్చితంగా వ్యాపారం మీద పడనివ్వను. నాకు స్ఫూర్తి నువ్వే కదమ్మా. వసూళ్ల సంగతి నేను చూసుకుంటాను. నేను వెళతాను, నన్ను నమ్ము. ధర్మ వాళ్ళ ఊరికి నేను వెళ్తాను. నాకు కావాల్సింది కూడా ఇదేరా. నువ్వు ధర్మ ఊరికి వెళ్తే నేను చాలా తేలిగ్గా సక్కుని బాబాగారి ఆశ్రమానికి పంపిస్తాను. నువ్వేమనుకుంటున్నావు? సకు మీద ప్రేమ పుట్టి దాన్ని ఇంటికి తీసుకొచ్చానా? అరే, తుండేమైపోయింది? సకు ఆ తుండివ్వు. సకు ఆ తుండిలా ఇవ్వు. బాగుంది. అమ్మా, అది నేను దాని మీద కోపం ఉన్నట్టు పైకి బాగా నటిస్తున్నావు, కానీ నిజమేంటి? భార్యతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతున్నావు. సంతోషం, చాలా సంతోషం. దిగు. అలాంటిదేం లేదమ్మా. నేను స్నానం చేసి. ఏమిటి నానుస్తున్నావు? నువ్వింత బాధ్యతారహితంగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు ఈ ఆటని ఇలాగే కొనసాగించాలనుకుంటే అలాగే కానివ్వు. ధర్మ వాళ్ళ ఊరికి నేను వెళ్తాను. నువ్వు కబుర్లు చెప్పుకో. అమ్మా వద్దు, నువ్వు వెళ్ళకు. నేను వెళ్తాను, వెంటనే బయలుదేరతాను. ఏం చేస్తున్నావే? ఏవి ఎరగని అమాయకురాల్లా తలదించుకొని నిలబడ్డావు?